హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ డియర్ సింధు. ఇది వచ్చేసి డే 10 ఆఫ్ మై వెయిట్ లాస్ జర్నీ. ఈరోజు కొంచెం యాక్టివ్గానే ఉన్నాను. ముందు రోజు నేను స్లీప్ ఏం సరిగ్గా లేదు, బట్ ఐఎమ్ యాక్టివ్. మార్నింగ్ 7:30కి అయితే లేచాను. ఫ్రైడే ఈరోజు చాలా ఎక్కువ వర్క్ ఉంటుంది కాబట్టి ముందే బ్రెయిన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఎక్కువ పని చేయడానికి. మార్నింగ్ నేను హాట్ వాటర్ తాగుతూ ప్యారలల్గా రాగి ఊతప్పం అయితే చేసుకున్నాను. ఏం లేదు, ఇడ్లీ పిండిలో రాగి పిండి కలిపేయడమే. దాంట్లోకి పొటాటో, క్యారెట్, ఇంకా బీన్స్ అన్నీ మిక్స్ చేసి నా కర్రీ ఉండే, ఆ కర్రీ వేసుకొని తిన్నాను. నా దోశ చూపించడానికి పడ్డ తంట మామూలు కాదు. కర్రీ కొంచెం స్పైసీ ఉండే, బట్ పొద్దున్నే ఇట్లా బ్రేక్ఫాస్ట్ తింటే చాలా ఫుల్ అయిపోతుంది. నాకు టిఫిన్ తిని వాటర్ తాగి టీ తాగేసరికి పొట్ట మొత్తం ఫుల్ అయింది, ప్యాక్ అయింది. ఇంకా నట్స్ ఏం తినలేదు నేను, బికాజ్ అప్పటికే ఇంకా ఆల్మోస్ట్ ఒక సిచ్యువేషన్లో ఉన్నాను. ఇంకా టీ అయితే తాగాను. ఈరోజు టీ పౌడర్ అయితే మార్చేసినాము. లాసా లంసం తీసేసింది మా వదిన, వేరే టీ పౌడర్ ఆర్డర్ పెట్టింది. తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాను 11కి ఆ టైంకి. తర్వాత ఇంకా మీటింగ్ అటెండ్ అవుతూ నా స్కిన్ కేర్ అయితే చేసుకున్నాను. ఈరోజు ఇంట్లో ఉన్న కొంచెం టైం ఉందని హెయిర్ వాష్ అయితే చేసుకున్నాను. అట్లీస్ట్ వీక్కి 2 సార్లు అయినా హెయిర్ వాష్ చేయాలనిపిస్తుంది, కానీ నాకుండే హెక్టిక్ స్కెడ్యూల్ మార్నింగ్ తలస్నానం చేయడం అస్సలు కుదరదు. తలస్నానం చేసినాం కాబట్టి హెయిర్ సీరమ్ ఈజ్ మ్యాండేటరీ. నేను బాండ్రెస్ హెయిర్ సీరమ్ యూజ్ చేస్తాను. దాని తర్వాత లంచ్కి జీరా రైస్ చేసింది మా వదిన, ఇంకా పన్నీర్ కర్రీ చేసిండే. నేను దాంట్లోనే ఒక 100 grams తెంపి క్యూబ్స్, దాన్ని తెంపి అంటారో ఏమంటారో తెలియదు మాకు, సాయ్ మిల్క్ రిలేటెడ్ అనమాట, ఒక 100 grams తిన్నాను. అప్పుడు కూడా మీటింగ్ అటెండ్ అయ్యాను తింటూ కూడా. ఆల్మోస్ట్ ఇంట్లో ఉన్నానంటే తినేటప్పుడు వాటర్ ప్రతి పనిలో మీటింగ్ అటెండ్ అవుతాను. ఇంకా ఈవినింగ్ అరౌండ్ 4-4:30కి నా నట్స్ అయితే తిన్నాను. నేను మార్నింగ్ నుంచి తినలేదు కదా, ఇంకా ఇప్పుడు తినకుంటే ఇవి తినడం కష్టం అవుతుంది రాత్రికి, ఎందుకంటే టైట్ ఎక్కువ క్యాలరీస్ లోడెడ్ డిన్నర్ ఉంటుంది. దాని తర్వాత టీ అయితే తాగాను. ఈ కప్పులు కొత్తగా ఆర్డర్ పెట్టింది వద్ద, బాగున్నాయి కదా, లింక్ ఇస్తాను, మీకు నచ్చితే కొనుక్కోండి. ప్రతిరోజు ఏంటో ఈ టీ వీడియోస్ స్నాప్ తీసుకోవాలి అని రోజు టీ మీగడ కడుతుంది, ఏం చేస్తాం. ఇప్పుడు నేను అదైతే ప్లే అయ్యాక ఆడుకోవడానికి వెళ్తున్నాను. అవునా, ఎంతసేపు ఆడుకుంటాం? గ్రౌండ్కి ఎంతసేపు ఆడుకుంటాం? 12 minutes. చలో మరి మేము ఒక గంట అయితే ఆడుకొని పైకి వచ్చాము. మళ్ళీ డిన్నర్కి సేమ్ మార్నింగ్వే ఉన్నాయి, మళ్ళీ వేస్ట్ చేయడం ఎందుకని పన్నీర్ కర్రీ, మార్నింగ్ చేసిన క్యారెట్ పొటాటో కర్రీ. మా వదిన రాగి గంజి చేసిందనమాట, అదే రాగి జావ అంటారు కదా అది, ఇంకా జీరా రైస్. నా డిన్నర్ని అయితే ఈరోజు ఇట్లా ఫినిష్ చేసినాను. డిన్నర్ అయ్యాక ఇంకా ఈరోజు ఖచ్చితంగా జిమ్కి అయితే వెళ్ళాలనుకొని ఫిక్స్ అయ్యి జిమ్కి అయితే వెళ్ళిపోయా. వీఆర్ గోయింగ్ టు జిమ్ నౌ. రాత్రి 8:30 అయింది, నా డిన్నర్ అయిపోయింది. సో జిమ్ అండ్ వాకింగ్ చేసి ఇంటికి వచ్చేద్దాం. ఇంటికి వచ్చి ఎన్ని క్యాలరీస్ తిన్నాము, ఎంత ప్రోటీన్ చూద్దాము. ఆఫ్టర్నూన్కి అయితే 52 grams ఆఫ్ ప్రోటీన్ తిన్నాను. ఇప్పుడు కార్బ్సే ఎక్కువ తిన్నాను, బికాజ్ ఇంకేం చేసుకోలేదు ఉక్కలేక. దట్స్ ఓకే, ఒక్కోసారి అలా అవుతుంటుంది. తిన్నాక ఇప్పుడు ఫుల్ ఎనర్జీ వచ్చింది. సో మనమైతే జిమ్కి వెళ్ళి తొందరగా, మళ్ళీ 9:30 వరకే ఉంటుంది జిమ్. తొందరగా జిమ్కి వెళ్ళి మన వర్కౌట్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, ఇంకా కార్డియో చేసేసుకొని వాకింగ్ చేసుకొని ఇంటికి వద్దాము. నాకు తెలిసి 10:30 అవుతుంది ఈరోజు. చూద్దాం, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వద్దాం. ఈరోజు అసలు టైం వేస్ట్ చేయొద్దు జిమ్లో. ఓకే, బాయ్, రీచ్ ఆఫ్టర్ జిమ్. అవర్ వర్కౌట్ ఇస్ డన్, నెక్స్ట్ వాకింగ్కి వెళ్దాం. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు వచ్చేసి డే 10 ఆఫ్ వెయిట్ లాస్ జర్నీ. ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదు, ఫ్రైడే వర్క్ ఫ్రమ్ హోమ్. ఇంట్లో ఉన్నామంటే ఆబ్వియస్లీ క్యాలరీస్ ఇంటేక్ ఎక్కువ ఉంటుంది.
సో లాస్ట్ 2 డేస్ నుంచి జిమ్కి వెళ్ళలేదు, ఇవాళే వెళ్ళాను జిమ్కి. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో వచ్చేసి 2 రాగి పిండి ఊతప్పం, అంటే ఇడ్లీ పిండి మిక్స్లో రాగి పిండి కలుపుకొని ఊతప్పం విత్ క్యారెట్ బీన్స్ అండ్ పొటాటో కర్రీ, ఒక చాయ్. లంచ్కి వచ్చేసి 100 grams ఆఫ్ టెంపే క్యూబ్స్, ఒక 150 grams ఆఫ్ పనీర్ కర్రీ, దాంట్లో 50 grams పనీరు సపరేట్ వెయిట్ చేశాను నేను, గ్రేవీ అండ్ పనీర్ క్యూబ్స్. అండ్ 200 grams ఆఫ్ జీరా రైస్. అంతే. బ్రేక్ఫాస్ట్ క్యాలరీస్ వచ్చేసి నా సీడ్స్ నేను సాయంత్రం తిన్నాను ఈరోజు. రోజు పొద్దున్న తింటాం, ఈరోజు సాయంత్రం తిన్నాము. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ 415 క్యాలరీస్, 11 grams ఆఫ్ ప్రోటీన్ అండ్ 10 grams ఆఫ్ ఫైబర్. లంచ్ మన కర్రీ, టెంపే క్యూబ్స్, జీరా రైస్ వచ్చేసి 620 క్యాలరీస్, 31 grams ఆఫ్ ప్రోటీన్, బికాజ్ మనం టెంపే క్యూబ్స్ తిన్నాం కాబట్టి. దాన్ని టెంపే అంటారో ఐడో, మనకు వచ్చినట్టు మనం వాడుకున్నాం అంతే. సాయ్ మిల్క్తో చేస్తారు అది. అండ్ 5 grams ఆఫ్ ఫైబర్, వెజ్జెస్ లేవు కాబట్టి ఫైబర్ తగ్గింది. స్నాక్లో యాజ్ యూజువల్ టీ తాగాను. అండ్ ఇది నా నట్స్ తిన్నాను కదా, సో 11 grams ఆఫ్ ప్రోటీన్ వచ్చింది అండ్ 12.5 grams ఆఫ్ ఫైబర్. నట్స్ నుంచి ఫైబర్ కూడా వస్తుంది కదా, నట్స్, సీడ్స్ అన్నీ ఆల్ మిక్స్ కొట్టేస్తాం మనం. డిన్నర్ వచ్చేసి అగైన్ జీరా రైస్, మార్నింగ్ చేసిన పనీర్ కర్రీ, మార్నింగ్ చేసిన పొటాటో క్యారెట్ బీన్స్ కర్రీ, ఇంకా రాగి జావా చేసుకున్నాం ఈరోజు నైట్. అన్నీ కలిపి 735 క్యాలరీస్ అయ్యాయి, విచ్ ఇస్ వెరీ హై. అగైన్ 21 grams ఆఫ్ ప్రోటీన్ అండ్ 13 grams ఆఫ్ ఫైబర్. టోటల్ 2150 క్యాలరీస్. సెకండ్ హైయెస్ట్ మన 10 days వెయిట్ లాస్లో. 73 grams ఆఫ్ ప్రోటీన్ తిన్నాము అండ్ 40 grams ఆఫ్ ఫైబర్ తిన్నాము. అండ్ యాజ్ యూజువల్ ఈరోజు 10,000 steps వాకింగ్ అయిపోయింది. హాఫ్ అన్ అవర్ ఆఫ్ ట్రెడ్మిల్, 5.5 స్పీడ్లో 6 inclineలో 15 minutes, 5 స్పీడ్ అండ్ 6 inclineలో 15 minutes. తర్వాత 20 minutes ఆపకుండా ఈరోజు ఫుల్ బాడీ వర్కౌట్ చేశాను. ఎక్కడ నా ఎనర్జీ డ్రాప్ అవ్వలేదు. జనరల్గా రోజు రెస్ట్ తీసుకొని ఇంటర్వెల్స్లో చేస్తాను, బట్ ఈరోజు మాత్రం ఫుల్ ఒక గోలో చేశాను 20 minutes. అది యావరేజ్గా 750 క్యాలరీస్ బర్న్ చేశాను. సో మన 2150లో ఈ 750 తీసేస్తే 1400 క్యాలరీస్ నెట్ ఇంటేక్, విచ్ ఈజ్ వెరీ గుడ్. మనం మరీ డెఫిషియట్లో కాకుండా ఓకే పర్లేదు. ఎనర్జీ వైజ్ గుడ్. నిన్న స్లీప్ సరిగ్గా లేదు, ఈరోజు నిద్రపోవాలి బాగా. ఇప్పుడు ఆల్రెడీ టైం 10:40 అయ్యింది. సో నెక్స్ట్ జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని నా స్కిన్ కేర్ చేసేసుకొని ఐ విల్ స్లీప్ అండ్ డన్ ఫర్ ద డే. మళ్ళీ రేపటి వ్లాగ్లో, రేపటి వెయిట్ లాస్ జర్నీలో కలుద్దాం. బాయ్ బాయ్.